ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా బయటపెట్టడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట గ్రామంకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడున్న కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయన్న అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో చర్చించి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. మీ పేరమ్మా? అనుష. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్, గ్రామం ఎల్లంపేట, మరిపడ బంగ్లా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఫ్రీ గ్యాస్ అన్నారు కదా, ఇంకా ఫ్రీ గ్యాస్ అంటే ఏం రాలేదు, అంతే తీసుకుంటున్నారా. 500 అని చెప్పారు, కాకపోతే ఇంకా రాలేదు. కరెంట్ బిల్ ఏం లేదు, ఫ్రీ అన్నారు, అదేం లేదు. బస్ ఫ్రీ బస్, ఓకే ఫ్రీ బస్ అంటే ఇంకేం. మీ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? మా పేరెంట్స్ వ్యవసాయమే. వ్యవసాయదారులకి రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? ఇబ్బంది పడుతుంది, రుణమాఫీ పడుతుందండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం లేదు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు భిక్షమమ్మ. ఏం చేస్తారమ్మా? మేము వ్యవసాయం చేస్తాం. గ్రామం బిక్మల్ల, మండలం నూతనకల్లు, సూర్యాపేట జిల్లా. మాకు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు, గ్యాస్ డబ్బులు పడట్లేదు, ఆయన చేసేది ఏం బాగలేదు. రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు. అంటే మరి ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇది ఎలా ఉన్నాయంటారమ్మా? అంటే అందరికి అందుతున్నాయా, ఎవరికి అందరు? ఈ బస్సు ఫ్రీ బస్సు ఒక్కటే పెట్టిండు కానీ అల్ల కూడా అందరూ కొట్టుకోవడం నూక్కోవడం కదా ఒకటే, కానీ ఆయన చేసింది ఏం లేదు. ఇలా రైతు బంధు కాలేదు, రుణమాఫీ రాలేదు. ఇప్పుడు గ్యాస్ డబ్బులు కూడా పడట్లేదు. 500 గ్యాస్ అన్నాడు, ఆ డబ్బులు కూడా పడట్లేదు. 920 ఇచ్చి తీసుకుంటాను గ్యాస్ కూడా. ఏమున్నది ఆయన చేసిందల్లా? ఏం లేదు కదా. కదా మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ బాగా చేసిండు, రైతు బంధు వేసిండు, పొలాలు నాట్లు పెట్టంగానే రుణమాఫీ చేసిండు, అన్ని బాగానే చేసిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కానుండి ఏది కూడా జరగలేదుగా. చేసినప్పుడు మనం చూసినప్పుడు టైం అంటాడు, చేయట్లేదు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? వేణండి నా పేరు. గ్రామం మండలం? గ్రామం మల్యాల, మహబూబాద్ మండలం, మహబూబాద్ డిస్టిక్ మాది. ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్, వ్యవసాయం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, ఇంతవరకు రైతు బంధు లేదా, రుణమాఫీ కాలేదు, ఏం లేదు. మిర్చికి రేట్ లేదు. మిర్చి ఎకరం వేస్తే మనం 90,000 పెట్టుబడి పెడితే ఏం రాలేదు, 70,000 వచ్చినాయి. ఇంకా 25,000 ఇంటికెళ్ళి కట్టినాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సరే, టైంకు రైతు బంధు వచ్చేది, అది చేసుకునేది, కొంత మంచిగా అనిపించేది, గిట్టుబాటు రేట్లు ఉండేది, అది లేక ఇబ్బంది పడదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకటేశ్వర్. ఏం చేస్తుంటారు సార్? బ్యాంక్ ఎంప్లాయ్, నల్గొండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఏంటంటే బేసిక్గా రూరల్లో ఎలా చేయాలి, సో రైతులను ఏం పట్టించుకోవాలనేది తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలనేది తెలియట్లేదు. సో బేసిక్ ఫెయిల్ అయిపోయింది అనమాట. రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఎలా ఉన్నాయంటారు? ఒకటన్నా సఫలమైందంటారా? ఇప్పుడు చూసిర్రు, బస్సులో ఫ్రీ అని పెట్టిండు, 6 గ్యారెంటీలో ఒకటి ఉంది. సో ఇంతమంది జనాలు ఎందుకున్నారు? ఓకేనా, మొత్తం లేడీస్ ఫ్రీ కాబట్టి బయటకు వచ్చి మంచిగా ఎండలు ఏం చూడకుండా తిరుగుతున్నారు, అవునా కదా. వీళ్ళకి ఇంత పని ఏముంది? ఈరోజు ఇంతమంది బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఈరోజు స్పెషల్ ఉందా, స్పెషల్ ఈవెంట్ ఉందా? వీకెండ్ అయితే ఎప్పుడైనా ఈ వీకెండ్లో ఇంతమంది కలిసి ఏదైనా హైదరాబాద్ నుంచి ఏమైనా వస్తున్నారా వీళ్ళు? వీకెండ్ అయితే ఇక్కడ వీకెండ్ ఏంటి? సూర్యాపేటలో వీకెండ్ ఏముంటుంది? సో మెట్రో సిటీలో ఉండటానికి వీకెండ్, వాడు హోమ్ టౌన్కి వస్తాడు, విలేజ్కి వస్తాడు. ఇక్కడే వీకెండ్ ఏముంటుంది చెప్పండి? ఫ్రీ బస్ వెళ్ళాలి కదా, సండే వచ్చింది, స్కూళ్ళు లేవు, ఎంజాయ్ చేయాలి, చుట్టాల ఇంటికి వెళ్ళాలి. సో దీనివల్ల ఎవరికి నష్టం? ఆర్టీసీకే కదా నష్టం. సో అదే అనమాట, ఫెయిల్యూర్ అయిపోయింది 6 గ్యారెంటీల్లో. ఇంకా ఏం సఫలమైన చెప్పండి? సో రేషన్ కార్డులు అంటాడు, అవి చక్కగా లేవు. రైతు భరోసా చక్కగా లేవు. ఓ వెనుకనే చక్కగా ఇచ్చిండు, రుణమాఫీ చక్కగా లేదు. ఒక్కటన్నా 100% అయింది అన్నది ఎవరైనా చెప్పగలుగుతారా? సో మీరు చెప్పగలుగుతారా? ఒకటన్నా ఒక స్కీమ్ పెట్టిన, ఒక స్కీమ్ 100% కంప్లీట్ చేసిండు అని చెప్పగలుగుతారా మీరు? సో 100% ఫెయిల్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ప్రతి ఒక్కరు కేసీఆర్ని కోరుకుంటున్నారు, ఎందుకంటే ఒక మంచి లీడర్ని మిస్ అవుతున్నా అనుకుంటున్నారు. సో ఎందుకంటే ఆయన ఎవరికి ఏం కావాలనేది ఫస్ట్ బేసిక్ ఏంటంటే చెప్తాం, మనం అంటుంటాం కదా, పట్టణానికి పట్టుకొమ్మలు పల్లెటూర్లు అంటారు. ఓకేనా, పల్లెటూర్లు ఎవరు ఉంటారు? సో రైతులు ఉంటారు. సో వాళ్ళని ఎలా చూసుకోవాలి ఆయనకు తెలుసు. ఓకేనా, వాళ్ళని సాటిస్ఫై చేసిండు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కొన్ని ఏరియాలో చూసుకుంటే సూసైడ్ చేసుకుంటున్నారు రైతులు. సో కరెంటు కోతలు ఉన్నాయి, ఒకప్పుడు లేదు. ఓకేనా, సో పవర్ కోసం వెళ్ళే చాలా మంది రైతులు కరెంట్ షాక్ గురించి చనిపోయిన రోజులు కూడా చూస్తున్నాం కొంతమందిని. సో సోషల్ మీడియాలో చూస్తున్నాం, దగ్గరికి వెళ్ళి కూడా పోయినా. సో ఆయన పీరియడ్లో అవన్నీ లేవు. అవన్నీ ఒకప్పుడు కాంగ్రెస్ పీరియడ్లో ఉండే. సో కాంగ్రెస్ పీరియడ్ తర్వాత టీఆర్ఎస్ వచ్చింది, టీఆర్ఎస్ నుంచి అవన్నీ లేవు, అవన్నీ చూడలేవు. మళ్ళీ ఇప్పుడు సేమ్ రిపీట్ అయిపోతున్నాయి. సో కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. సో మైండ్ సెట్ డిఫరెంట్, ఆయన మైండ్కి ఈయన మైండ్కి చాలా డిఫరెంట్. సో జనాలకి ఏం చేస్తే నచ్చుతుంది, జనాలకు ఏం కావాలనేది కేసీఆర్కి తెలుసు. సో నాకు తెలియదు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? లీలా. మండలం? గ్రామం? మండలం తిరుమలాయపాలెం, గ్రామం సుబ్లేడు. మహిళ గురించి చెప్పాలంటే ఫస్ట్ అమ్మాయిని బాగా ప్రోత్సహించాలి, చదివించాలి. అమ్మాయిని ప్రేమగా చూడాలి. అమ్మని మనం ఎలా చూస్తామో మనకు పుట్టిన పిల్లల్ని కూడా
అలా పెంచితే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సమానం మనం అని తెలుస్తుంది ప్రపంచానికి. ఆడపిల్లకి ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది. అందుకనే ఎప్పుడైనా ఇద్దరిని ఈక్వల్గా చూడాలి. ఆడపిల్ల కదా చదివించొద్దు, ఇంట్లోనే ఉంచాలి, ఆడపిల్లకి బయట ప్రపంచంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదు ఇంట్లోనే ఉంచాలి, 10th వరకు చదివించాలి, ఇంట్లోనే ఉంచాలి అనే కాన్సెప్ట్ తోటి కొంతమంది అలా ఉంటారు. అలా కాకుండా అబ్బాయి ఎంత స్ట్రాంగ్ ఉంటాడో అమ్మాయి కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రోత్సహించితే అంతే స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి అందరూ తల్లిదండ్రులైనా ఆలోచించాలి. అమ్మాయిని కూడా అదే లెవెల్గా అబ్బాయి లాగా పెంచితే ప్రపంచానికి చాలా మంచిది. మహిళలు కూడా ఏదైనా తక్కువ కాదు, దేంట్లోనైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్ట్రాంగ్ అని నిరూపించుకోగలుగుతారు. వాళ్ళని సపోర్ట్ చేస్తే ఎప్పటికైనా వాళ్ళు అబ్బాయి కంటే ఎక్కువ స్ట్రాంగ్ ఉండగలుగుతారు. అది ఎక్కువ ప్రోత్సహించాలి తల్లిదండ్రులు ఫస్ట్. దానికే నేను ఎప్పుడైనా సపోర్ట్ చేస్తా. తల్లిదండ్రులైనా అబ్బాయిలైనా అన్నదమ్ములైనా ఎవరైనా జెంట్స్ ఆడవాళ్ళని ఎక్కువ గౌరవిస్తే దానికి అమ్మాయిలు కూడా మాకు కూడా సహకరిస్తారు. అబ్బాయిలైనా తల్లిదండ్రులైనా నానైనా అన్నైనా ఓకే అంతవరకే. థ్యాంక్స్ అమ్మ. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు మట్టంపల్లి. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం కూలి చేసుకుంటాను. మండలం గ్రామం ఎక్కడ సార్? మఠంపల్లి మండలం, మఠంపల్లి మండలమే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అసలు ఏమైనా ఏం బాగలే, ఇంతవరకు అయితే బాగలే. మరి ముందు ఏం చేస్తారు కానీ ఇప్పటికైతే ఏం జీరో. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు ఎక్కడ తీసుకొచ్చిండో ఏం సంగతి కానీ అన్ని మంచిగానే చేసి మంచిగా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు అందుతున్నాయంట సార్ ప్రజలకు? గ్యారెంటీలో ఒక ఆర్టీసీ తప్పితే ఏది కాలే. అసలు మా ఏరియాకి బస్సులు లేవు. థ్యాంక్ యూ సార్. మఠంపల్లి మండలానికి బస్సులు లేవు. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? శ్రీదేవి. ఏం చేస్తారమ్మా? ఎల్ఐసి ఏజెంట్, నామవరం గ్రామం, మండలం మోతే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన పాలన ఏం బాగలే. ఈ ఫ్రీ బస్సులు కానీ, రైతు భరోసా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఏమీ బాగలేవు. చెప్పేది ఒకటి చెప్పిండు, పథకాలు ఇచ్చేది లేదు, ఏం లేదు. చాలా ఇబ్బంది పడుతారు. మరీ రైతుల అయితే మరీ ఇబ్బంది పడుతారు. వాటర్ లేక ఏం లేదు, రైతు బంధు లేక కూడా 9 ఏళ్ళు ఆయన పాలనలో గింత కూడా అప్పు చేయలేదు రైతు అనేవాడు. రైతు అనేవాళ్ళు ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన మంచి చేసిండు చాలా. ఎవరికి కానీ ఏ వృత్తి వాళ్ళని కానీ అంత మంచిగా చేసిండు. రైతులకు కానీ ఏ వృత్తి కానీ, కుమ్మరగాలు కానీ, గొల్లోలు కానీ, ఏ క్యాస్ట్కి కానీ అంత మంచిగా చేసిండు. 9 ఏళ్ళ పాలనలో ఒక్కళ్ళు కూడా అప్పు చేయలేదు. ఆయన పథకాలన్నీ బాగా చేసిండు, బాగున్నాయి. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? ఉదయశ్రీ. ఏం చేస్తారమ్మా? టీచర్ మోతే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం నచ్చలేదండి. ఫ్రీ బస్సు పెట్టినా కూడా ఏం లాభము, అందరు నెట్టుకొని ఫ్రీ బస్సులు ఎక్కువ లేవు కదా, తక్కువ బస్సులు పెట్టారు. బస్సుల వల్ల ఇబ్బంది అవుతుందంటారు మీకు? ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కూర్చోవడానికి సీట్లు ఉండవు, ఏది ఉండదు కదా. రోజు చదువుకునే వాళ్ళకి రోజు నిలబడి రావాలి డైలీ కూడా, అట్లా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టింది కానీ అన్నిటికీ రేట్లే పెంచారు కదా. విద్యుత్ ఛార్జెస్ ఫ్రీ అందరికి ఏం రాదు కదా, పెంచిన వాళ్ళకు పెంచారు. ఇప్పుడు జెంట్స్ వస్తారు బస్సులలో, వాళ్ళకు కూడా రేట్లు పెంచారు కదా, ఛార్జెస్ పెంచారు కదా. ఓన్లీ లేడీసే ఉండారు కదా, అందరూ ఉండాలి కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అన్ని విధాలుగా మంచిగా ఉన్నాయి అండి. రైతుల పరంగా వాటర్ సప్లై అయినా అన్ని బాగున్నాయి. మాకు ఉచిత విద్య, ఉచిత వైద్యం చాలు. మాకు ఫ్రీ పథకాలు ఏమీ వద్దు. దానివల్ల మేమంతా అప్పుల పాలు అవుతున్నాం. మళ్ళీ లాస్ట్కి బ్రిటిష్ ప్రభుత్వమే అయిపోతుంది మనకు. మాకు కూడా నచ్చలేదండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? అన్ని బాగున్నాయండి. అన్ని విధాలుగా హెల్ప్ చేశాడు. స్టూడెంట్స్కి అయినా రైతులకి జాబ్స్ కూడా చేశారు. అన్ని పరంగా బాగున్నాయి. థ్యాంక్స్ అమ్మా. ఓకే అండి.